సార్లు కరిస్తే వీధి కుక్కలకు జీవిత ఖైదు. ఉత్తరప్రదేశ్లోని వీధి కుక్కల విషయంలో యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కారణం లేకుండా మనుషులపై దాడి చేసే కుక్కల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఎవరైనా రెచ్చగొట్టకుండా ఒకసారి కరిచిన కుక్కను 10 రోజుల పాటు పరిశీలనలో ఉంచి అదే కుక్క రెండోసారి దాడి చేస్తే జీవితాంతం యానిమల్ సెంటర్లోనే నిర్బంధించాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం వీధి కుక్క కరిచిన తర్వాత ఎవరైనా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ సంఘటనపై అధికారులు విచారణ జరుపుతారు. వెంటనే ఆ కుక్కను సమీపంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రానికి తరలిస్తారు. ఆ కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత కుక్కను 10 రోజుల పాటు పరిశీలనలో ఉంచి ప్రవర్తనను గమనిస్తారట. విడుదల చేసే ముందు దానికి ఒక మైక్రోచిప్ అమరుస్తారట. దాని ద్వారా కుక్క వివరాలు, అది ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చట. అదే కుక్క రెచ్చగొట్టకుండా రెండోసారి మనిషిపై దాడి చేస్తే దానిని జీవితాంతం కేంద్రంలోనే ఉంచుతారు. అయితే దాడికి రెచ్చగొట్టే చర్యలు జరిగాయా లేదా అనే అంశాన్ని నిర్ధారించడానికి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో స్థానిక పశు వైద్యుడు, జంతువుల ప్రవర్తనపై అవగాహన ఉన్న నిపుణుడు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఎవరైనా రాయి విసిరిన తర్వాత కుక్క కరిస్తే దానిని రెచ్చగొట్టినట్టుగానే పరిగణిస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఇలా నిర్బంధంలో ఉన్న కుక్కలను ఎవరైనా దత్తత కూడా తీసుకోవచ్చట. కానీ వారు తమ పూర్తి వివరాలు అందించి ఆ కుక్కను మళ్లీ వీధుల్లోకి వదిలిపెట్టబోమని అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ దత్తత తీసుకున్న వారు కుక్కను బయట వదిలేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.